కరువుకు కేంద్ర బిందువుగా మారిన మెట్ట చల్కా నేలల్లో రైతులు ఇప్పుడు దేశీ పత్తి వంగడాలతో తెల్ల బంగారం పండిస్తున్నారు. 3 ఏళ్ల నుంచి ఎలాంటి రసాయనిక ఎరువుల్ని ముట్టుకోకుండా సిరుల పంటను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రైతులు సూరజ్ రకం నాన్ బీటీ దేశీ పత్తి సాగుతో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. నిత్యం కరువుతో కాలం వెళ్లదీసే జనగామ ప్రాంతంలోని మెట్ట భూముల్లో రైతులు సేంద్రియ పద్ధతుల్లో దేశీ పత్తిని సాగు చేస్తున్నారు. అందులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిఎన్ఏ మార్గదర్శకత్వంలో లింగాల ఘనపురం మండలం రైతులు 3 ఏళ్ల నుంచి సేంద్రియ పద్ధతుల్లో సూరజ్ అనే సూటి రకం నాన్ బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. ఆదర్శ సేంద్రియ రైతు కోఆపరేటివ్ ఎనబావి సేంద్రియ సహకార సంఘం ఆధ్వర్యంలో మాణిక్యపురం, ఎనబావి, కళ్యం, సిరిపురం, జీడికల్, వనపర్తి గ్రామాల్లోని 32 మంది రైతులు 62 ఎకరాల్లో వర్షాధారంగానే నాన్ బీటీ పత్తిని పండిస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల వల్ల బొంతపురుగు వంటి కొత్త కీటకాలు పంటను ఆశించి నష్టం చేస్తుండేవి. దీంతో రైతులు బీటీ పత్తిని పక్కన పెట్టి నాన్ బీటీ పత్తి సాగు చేస్తున్నారు. అది పూర్తి సేంద్రియ విధానంలో. ఈ ఖరీఫ్లో నాన్ బీటీ పత్తితో పాటు వరి, కంది, కూరగాయల పంటలను కూడా సాగు చేశారు. బీటీ పత్తి సాగు చేస్తున్న రైతులు రసాయనాల కోసమే అధికంగా ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారని, సేంద్రియ సాగులో ప్రాణాంతకమైన సమస్యలేమీ లేవని, తక్కువ పెట్టుబడితోనే పంటలు పండిస్తున్నామని రైతులు అంటున్నారు. తమ పంటకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, అధిక ధర పలుకుతోందని చెబుతున్నారు. బీటీ పత్తి కన్నా మా నాన్ బీటీ పత్తి పండిస్తున్నాం. దానికి మార్కెట్లో బీటీ పత్తికి 3,035 ఉంటే మాకు 5,100 స్వచ్ఛంద సంస్థ మా రామాంజనేయులు సారు, మా క్రాప్స్ లింగయ్య సారు మాకు మంచి ధర అందిస్తారు. రైతులకు ఆర్గానిక్ పత్తి పండిస్తే దానిలో పెట్టుబడి ఉండదు. బీటీ పత్తికి ఏం పెట్టుబడి ఉంటుంది. దానికి దీనికి తేడా తెలుసుకుంటే పెట్టుబడి లేని వ్యవసాయం కొద్ది గొప్ప వేప కషాయాలు, కంపోస్ట్ ఎరువులు వాడి పత్తి పండిస్తే రైతులకు చాలా లాభం ఉన్నది. గత ఒక 3 ఏళ్ళ కింద నేను నెదర్లాండ్కు ఒక 300 క్వింటాలు ఆర్గానిక్ పత్తి మార్కెట్ చేసాను నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు. అప్పుడు ఒక్కొక్క రైతుకు 6,500 చొప్పున లాభం కల్పించి రైతులను చాలా ఒక 200 మంది రైతులకు లాభం చేకూర్చినాము. అప్పంచేలి ఆర్గానిక్ పత్తి పండిస్తున్నాము. అప్పంచేలి మాకు చాలా లాభం ఉంది. ఎకరం పెడితే 5,000 పెట్టుబడి వచ్చింది. 3 క్వింటాలు అయింది. నాకు 15,300 వచ్చింది. ఒక 5,000 పెట్టుబడి పెట్టినా 7 కూలకు 5,000 అయినాయి. మొత్తం 10,000తో నాకు 3 క్వింటాల పత్తి వచ్చిందండి. తోటి రైతులు ఎవరైనా కానీ మన ఆర్గానిక్ చేసుకొని పెట్టుకుంటే మనకు పత్తి కానీ, కూరగాయలు కానీ, వరి కానీ. సేంద్రియ విధానంలో పండించిన పత్తికి క్వింటాల్కు 5,100 రూపాయలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది మల్కా ప్రాసెసింగ్ కంపెనీ. ఈ సంవత్సరం ఎనబావి పరిధిలో 150 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఎలాంటి కమిషన్ లేకుండా, హమాలీ, రవాణా ఖర్చులు లేకుండా రైతుకు అధిక ధరను చెల్లిస్తున్నారు. తక్కువ దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింగాల ఘనపురం మండల ఏరియాలో 5 గ్రామాలలో 32 మంది రైతులతోటి 62 ఎకరాలలో సూరజ్ వెరైటీ, సూరజ్ కాటన్ విత్తనాన్ని తీసుకొచ్చి ఇక్కడ దాదాపు 62 ఎకరాలలో వేయించడం జరిగింది. వాళ్లకు ఎలాంటి పురుగు మందులు, అడుగు మందులు లేకుండా వర్మి కంపోస్టు, జీవామృతము, తర్వాత వేపపిండి, తర్వాత ఫెరమోన్ ట్రాప్స్, తర్వాత స్టిక్కీ ట్రాప్స్, తర్వాత పంగల కర్రలు, ఇలాంటివి ఎలాంటి ఖర్చు లేకుండా, పెట్టుబడులు లేకుండా రైతుల దగ్గర దొరికే వనరులతోటే ఈ పత్తి పంటను పండించి ఇలా ఎలాంటి పురుగు మందులు, అడుగు మందులు లేకుండా పండించిన పంటను మార్కెట్లో ఎక్కువ రేటు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం.
దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం సహజారం ప్రొడ్యూసర్ కంపెనీ వారు 5,100 రూపాయలకు ఫర్ క్వింటాకు కొనుగోలు చేయడం జరుగుతుంది. దేశీ పత్తి రకం సూరజ్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా తేలిక నేలల్లో సాగుకు అనుకూలమైంది. సూరజ్ సూటి రకం కావడంతో విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. దీని సాగును ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే బీటీ పత్తి నష్టాల నుంచి రైతును బయటపడేయవచ్చు. తద్వారా మన చేనేత కార్మికులకు సేంద్రియ పత్తి స్థానికంగానే అందుబాటులోకొస్తుంది.